రేవంత్ రెడ్డిని ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు అధికారులు. నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు లంచం ఇచ్చారనే ఆరోపణలపై దాఖలైన ఎఫ్ఐఆర్ ను కోర్టుకు సమర్పించారు. ఎఫ్ఐఆర్ లో నిందితులుగా రేవంత్ రెడ్డి సహా 4 పేర్లను చేర్చగా A1 గా రేవంత్ రెడ్డి, A2 గా సెబాస్టియన్, A3 గా ఉదయ్, A4 గా మాథ్యూస్ జెరూసలేం పేర్లను చేర్చారు అధికారులు. ఇక చీఫ్ మెజిస్ట్రేట్ లక్ష్మీపతి ముందు రేవంత్ రెడ్డిని ఉదయం 7:40 హాజరుపరిచారు పోలీసులు. నిన్న రాత్రి నుంచి రేవంత్ రెడ్డిని ఇంట్రోగేట్ చేసిన పోలీసులు స్టేట్మెంట్లను, వీడియో సాక్ష్యాలను కోర్టుకు సబ్మిట్ చేశారు. రేవంత్ తో పాటు స్టీఫెన్ వాంగ్మూలాన్ని కూడా కోర్టుకు వినిపించారు. రేవంత్ ను విచారించేందుకు మరింత గడువు కావాలని ఏసీబీ అధికారులు కోరారు. నిందితుల తరపున సురేందర్ అనే లాయర్ వాదించారు. అందరి వాదనలు విన్న తర్వాత మెజిస్ట్రేట్ లక్ష్మీపతి రేవంత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి సహా నిందితులను చర్లపల్లి జైలుకు తరలించే అవకాశం కనిపిస్తోంది. ఇక మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఇవ్వాలని రేవంత్ రెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి రేవంత్ రెడ్డికి ఓటు వేసేందుకు పర్మిషన్ ఇచ్చారు. దీంతో కాసేపట్లో సెక్యూరిటీ మధ్య అసెంబ్లీకి చేరుకోబోతున్నారు రేవంత్ రెడ్డి. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ రిపోర్టర్ సంపత్ అందిస్తారు. సంపత్, ఓవర్ టు యూ.